నిన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఆయన మీటింగ్లల్లో కేసీఆర్ తిట్టిండు. కేసీఆర్ తిడుతూ మాట్లాడుతూ ఇక ఏదేదో అంశాలు తెర మీద తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన పడేసిండు. ఇది జల దోపిడీ పైన అంశాన్ని పక్కన పడేసిండు. సో రాష్ట్రం మొత్తం ఇప్పుడు బూతు అనే దానిపైపు మళ్ళీపోయింది. ఆ బూతు అనే దాంట్లో మరి కేసీఆర్ ఏక నెంబర్ అయితే రేవంత్ రెడ్డి దో నెంబరు. ఇప్పుడు కేటీఆర్ 3 నెంబర్ లెక్క తయారవుతా ఉండు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ వాళ్ళ పొజిషన్ని ప్లే చేసుకుంటారు. అయితే ఇవాళ గుంటూరులో చదివిండు, లేదంటే బాత్రూమ్లు కడిగిండు, అమెరికాల అన్నిటికీ సమాధానం చెప్పిండు. ఇంకోటి ఏమంటారంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేపు అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి అనుకుంటా. సో అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఆ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడే దమ్ము ఉన్నదా అని ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. నేను కూడా అడుగుతున్నా. ఇక గుండె ఆగి చేస్తామంటాడు. ఇక నీ ఆ మాట అంటే నాకు ఇష్టం కాబట్టి అంత పెద్ద మాట నేను అనను. సో గుండె ఆగి చేస్తామంటాడు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తామని చెప్పేసి టైటిల్ తీసుకున్నా. మరి ఈ వార్త ఇలా నమస్తే తెలంగాణ ఆయన కొడుకు మాట్లాడితే ప్రింట్ టు ప్రింట్ రాసిరు, వేరే పేపర్ రాయలేదు. ఒకసారి చూడ్రి. రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తావు, ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి జ్వరం పుట్టింది, సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపు ఎందుకు రేవంత్ రెడ్డి అని క్వశ్చన్ చేస్తాం. సో కేసీఆర్ ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మనంతా తెలిసిన విషయం. మన వచ్చి పెట్టిపోయిండు, మాట్లాడు. ఒకటే ఒక డైలాగ్, తోలు తీస్తా. ఏమన్నాడు? తోలు తీస్తా, చూస్తూ ఊరుకోను, నా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను ఉండలేను. సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతా, మీ తప్పులన్నింటినీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా, మిమ్మల్ని సీరియస్ కడతా అనేది కేసీఆర్ ప్రధానంగా తీసుకున్న చర్చ. అయితే ఇక సీఎం పదవిలో ఉండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేట రేవంత్. నేను రోజు సంతోషంగా ఉండు, మా అన్న మంచి మేక మటన్ కోడి చికెన్ తింటాను అని చెప్పేసి అనుకున్నా, కానీ అంతా అటర్ ఫ్లాప్ అట. సో ప్రతిరోజు ఏడుస్తా ఉన్నంట. మరి 2 ఏళ్లలో ఏం చేసినవయ్యా అంటే లాగుల తొండలు ఇడుస్తా, పేగుల మెడలేసుకుంటా, ఆ పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడుతా, నీ అమ్మ గిదా నీ భాష. ఇక రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనలో ఏం సాధించాడని మరి ఆయన చెప్తుండే. ఇదైతే నిజమే. పేగులు తీసి మెడలేసుకుంటా, దొక్కుతా, ఇంకేందో ఆయన రాసిన గుడ్లు వీకి గోళీలు ఆడతా. సో ఇదంతా సినిమా డైలాగులు తప్ప పెద్ద పొడిచింది ఏం లేదు, లేదంటే బూతు పురాణం తప్ప మీరు వీకింది అని చెప్పేసి చెప్తాను. ఇక మాకు రాదా భాష, మేము మాట్లాడలేమా, మేము తిట్టలేమా, నీ లెక్క మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా తిట్టగలుగుతాం, మేము కూడా నీకు సమాధానం చెప్పగలుగుతాం నీ భాషలోనే, కానీ చెప్తలేవు. మరి ఇక ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటుండంట. మా నాన్నను తిడితే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా పక్కన పెట్టు, ఎమ్మెల్యేగా పక్కన పెట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పక్కన పెట్టు, ఆయన రక్తం పంచుకొని పుట్టినోడు కాబట్టి, ఆయన కడుపులో పుట్టినోడు కాబట్టి, మరి కొడుకుగా నాకు రోషం అయితే వస్తుంది కదా. ఏది ఎన్ని పక్కన పెట్టు, కేసీఆర్ తిరుగుతుంటే ఆయన కడుపులో పుట్టినోడుగా నాకు కోపం రావడంలో అర్థం ఉంది కదా అని చెప్పేసి మాట్లాడిండు. ఇంకా కొంచెం ఎమోషనల్ అయినట్టుగా అనిపించింది నాకు ఆ వాస్తవానికి అయితే ఆ పాయింట్లో. ఇక రేవంత్ దిగితే రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఉందట. కానీ ఏం చేయాలి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇట్లా పోతే గడిపించాను అనుకో, ఎడమకాలి చెప్పు తీసుకొని కొడతాట. నీ మా మల్లిగాని కొట్టినట్టు. సో ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఉంది, కానీ ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం ఉన్నాం కదా, అందుకే భరిస్తా ఉన్నా. అంతగానో మాట్లాడుతుడు నా తండ్రి పైన అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పిండు. ఇక నేను ఆంధ్రాకు పోయి ఇంటర్ చదివితే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి తెచ్చుకోవచ్చట. రేవంత్ అన్న ఇంతవరకు ఈ లాజిక్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయలే. ప్రతిసారి కేటీఆర్ ని గుంటూరు వైజ్ చదువుకున్నావు అంటే ఇంతవరకు బీఆర్ఎస్ వాళ్ళు ఈ పాయింట్ ని రైజ్ చేయలే, కొత్తగా తీసుకొచ్చారు. ఏమంటారు, మరి ఆంధ్రాకి వెళ్ళే నువ్వు అల్లు తెచ్చుకున్నావు కదా, నీకున్న ఒక్కగానొక్క బిడ్డకు తెలంగాణలోకి ఇయ్యలే కదా, పోయి ఆంధ్రలో దేలాడుకొచ్చుకొని మరి అల్లుండి చేసుకున్నావు కదా, మరి నువ్వే ఎక్కడ తెలంగాణ వాడు, మరి నేనన్నకి గుంటూరు దాకా పోయినా, నువ్వు భీమవరం దాకా పోయినావు కదా. ఇంకోటి, నేను ఉమ్మడి ఏపీలో చదువుకొని వచ్చిన, నువ్వు ఏర్పడ్డ తెలంగాణలో బిడ్డనిచ్చినావు కదా. ఇది వాళ్ళు తీయలేదు, మరి నేను తీస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి
తెలంగాణ వచ్చినాక జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీలో ఉన్నాడు. మరి తెలంగాణ బిడ్డలు దొరకలేదా? మరి ఆ పాయింట్ కూడా లాజిక్ కదా. తెలంగాణ 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 ఇవాళ ఎగురుతున్న ముఖ్యమంత్రికి తెలంగాణ అల్లుడు దొరకలేదా? ఆంధ్రాకి వెళ్ళి భీమవరంకి వెళ్ళి తెచ్చుకుంటావా? మరి మీరేమనాలి? ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు రైజ్ చేసి నేను చెప్తా. కేటీఆర్ కు మీసాలు లేవు, గడ్డం లేదు, బోడమూతోడు పేడుమూతోడు అని అవమానిస్తారు కదా. మరి నీ అల్లునికి గడ్డం లేదు, మీసాలు లేవు, మరి అసౌంటోనికి బిడ్డనట్టించినావు పేడుమూతోనికి అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇది నిజంగా లాజిక్ పాయింట్. ఇప్పుడు ఆయన అల్లుని ఫోటోలు ఎక్కడైనా చూడ్రి, ఏడ కూడా మీసాలు గడ్డాలు ఉండవు. మరి అవతలోనికి 1,000 చూపిస్తున్న రేవంత్ రెడ్డికి నీకు 4,000 చూపిస్తా ఉన్నాయి. నీ అల్లుని పేరు చెప్పి అలా నీకు కౌంటర్ కొడతావు. మరి అలా సమాధానం చెప్పేద్దామంటే సమాధానం అని చెప్పొచ్చు. అదొకటి. ఇక ఇంకేంది, నేను ఆంధ్రాకు ఇంటర్ చదివితే ఆయన అల్లుని తెచ్చుకున్నాడు, అందుకే రేవంత్కు భీమవరం బుల్లోడు అని అంటే సరిపోతాట. ఈ రేవంత్ రెడ్డి కాదు, భీమవరం బుల్లోడు అని చెప్పాలంట ఇప్పుడు, ఎందుకంటే అల్లుని తెచ్చుకునే దాని నుంచి. అందువల్ల ఆ పేరు పెట్టాలంటున్నాడు. నేను నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నానట. అవును, మా నాయన గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మొగోడు, మునగాడు, బాజాప్తా చెప్తా, తప్పేంది. వచ్చే ఎన్నికలు ఇంకోటి కూడా చెప్పిండ, మీ నాయన నిన్ను చదివిపోయలే, మీ నాయన నిన్ను తెలియకల్లో చేయలే, అది నీ కుటుంబ తప్పిదం. మా నాయన నన్ను చదివిపించిండు, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ఉర్దూ వస్తుంది, అన్ని వస్తాయి. నువ్వు నేర్చుకోరా భయ్, నేను నేర్చుకుంటే ఎవడాపుతాడు? నీకు తెలివి లేకపోతే నా తప్ప, నాకు తెలివి ఉంది, నేను నేర్చుకున్నా, చదువుతానా, మాట్లాడతాను, ఇంకో 4 నేర్చుకుంటా. నువ్వు తెలివి తక్కువ అర్థమ్మ అయితే నా మీద నేర్చుకుంటే ఎందుకు రా భయ్, నా ఇంగ్లీష్ వస్తుంది, ఉర్దూ వస్తుంది, నువ్వు అన్ని నాలుగైనా కష్టపడు, చదువుకో, నేర్చుకో అని చెప్పేసి సూచన కూడా చేసిండు. ఇక వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో గెలవకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్ గా మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేస్తాం. సో ఇంతవరకు ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ కనిపిస్తాను క్లియర్ కట్ గా. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ కొట్టిండు. ఏది ఏమైనా నువ్వు వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాబోయ్, నిన్ను రేపు కొడంగల్లో ఓడగొడతాం. మా నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నా అంటున్నావు కదా, బాజాప్తా చెప్పుకుంటా. మా నాయన మొగోడు, మునగాడు, తెలంగాణ తెచ్చిండు, నీలెక్క ఆందోళన సంఖ్య నాగలేదు, నీలెక్క ఢిల్లీకి మూటలు మొయ్యలేదు అని చెప్పేసి ఇవన్నీ విషయాలు కవర్ చేసిండు. ఇక కాలిందనమాట, మంచి వేడి వచ్చింది. ఆ వేడి దిశగా మరి రేవంత్ రెడ్డి తగులుతుంది. అలా కోపం వస్తుంది మనిషి అన్నప్పుడు. ఇక ఇంకో ఈడ కూడా రాసింది, మా అయ్య మొగోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మునగాడు, గొప్పోడు కాబట్టి పేరు చెప్పుకుంటున్నా. నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు చెప్పుకుంటారు, లేకపోతే నీ మనవడు కూడా చెప్పుకోండి నీ పేరు అని చెప్పిండు. ఇక నేను గుంటూరులో చదువుకుంటే నువ్వు ఆంధ్ర అల్లుడినే తెచ్చుకున్నావు, భీమవరం బుల్లడిగా మారిపోయావు, అరిచి పిచ్చిలేసి కరిచేలా ఉన్నాడు రేవంత్ను ఇంట్లోనే కచ్చే గీతమ్మ. రేవంత్ రెడ్డి అరిచి ఇట్లా మొత్తుకొని అంటే లాస్ట్ పిచ్చోడు అవుతాడ. పిచ్చోడు కాకుండా మరి వాళ్ళ భార్యకు సూచన చేస్తాడు గీతమ్మకు, అమ్మ తాడు తీసుకొచ్చి కట్టేసి ఇంట్లో పెట్టుకోలేకపోతే మమ్మల్ని అందరూ కలిసేలక తయారవుతాడు, రోజుకి ఇరిలేషన్ కుక్క లెక్క అని చెప్పేసి చెప్పిండు. ఇక కేసీఆర్ పై శపథాలు చేసుడు కాదు, కొడంగల్లో నిన్ను ఓడించి తీరుతాం. షేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ లో చేరికలు జరిగినాయట, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ అని చెప్పేసి వార్తలు రాశారు. సో నేను షేర్లింగంపల్లిలో మీటింగ్ పెట్టినట్టుంది. మన అరగపూడి గాంధీ ఇప్పుడు ఒక ఆయన తయారవుతా ఉండే ఆల్రెడీ, ఆయన పేరు ఏం పేరే, దానం నాగేందర్ ఆల్మోస్ట్ రాజీనామాకు సిద్ధమవుతాడు. సో ఆయనకు వచ్చిన గతే మరి షేర్లింగంపల్లి ఈయన కూడా గాంధీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ఇక బలమైన కార్యకర్తలను ముందర తీసుకెళ్లి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పక్క పార్టీలకు వెళ్ళి ఎవరైనా తొంగి చూస్తాను కదా ఏమంటే ఆయన గల్లా బట్టి లాగి గుంజుకుంటారు. సో ఇంత ఫాస్ట్ గా అక్యురేట్ గా నడుస్తా ఉంది ప్రోగ్రామ్. సో అందువల్ల రోజుకు ఒక మీటింగ్, రోజుకో సభ, ఏదో ఒక ప్రోగ్రామ్ రెగ్యులర్ గా నడుస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కౌంటర్ ఇచ్చింది. మరి ఆంధ్ర బుల్లోడా, భీమవరం బుల్లోడా, మరి ఇక ఇంకేమైనా ఇంకో నేనేమంటా అంటే అవతలని గెలుకోవద్దు, గెలికి 4 పడొద్దు, అది ఎవరి విషయంలో అయినా సరే. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ ఒకటే ఒక డైలాగ్ తోలు తీస్తాను, రేవంత్ రెడ్డి ఏం చేయాలి, తోలు తీస్తాను ఇంకో పదం వాడాలి, తప్పేం లేదు, నువ్వు వాడినావు. కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత నీ పైన ఉంది కదా. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ రకంగా కుట్ర జరుగుతుందో కేసీఆర్ చెప్పాడు, లేదు ఏ రకంగా జరుగుతలేదో నువ్వు చెప్పాలి.
నీ వెనక ఉన్న పనికి మాల సన్నాసులు చెప్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఎదవాలని జనాలు తెలుసు కావచ్చు. ఆ పరమానంద శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెడితే అవి పెద్ద పేరు అవుతున్నాయి, పెద్దగా పేలుతలేవు సమాజంలో. సో అది పాపం మరి రేవంత్ నాకు అర్థమైందేమో ఇవాళ అయితే కరాఖండిగా నువ్వెంతో మీకు అంతే, నువ్వు గెలిస్తే మేము కూడా గెలుస్తాం అనే స్టైల్లో మాట్లాడతారు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ తిట్టిండో, ఎప్పుడైతే కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఇప్పుడు భీమవరం బుల్లోడా అన్నాడు, నువ్వు గుంటూరు బుల్లోడా అని పెట్టుకో, నేను నోడొద్దు అంటాడు. అది పెట్టుకోడట, అది పెట్టుకున్నానికి భయం అవుతుందట.